చిన్నవైతే అన్నింటినీ ఇంకొన్ని ఫ్యాన్ అవసరం వస్తుందేమో ఫ్యాన్ తీసుకుపోయాము. చాక్లెట్ బిస్కెట్స్, అదే డార్క్ ఫ్యాంటసీ, కిట్ క్యాట్, డైరీ మిల్క్ తీసుకెళ్ళారు. ఒక్కొక్కరు తిన్నారు. ఇంకొన్ని అక్కడ బోర్ వస్తుంది అంటారు అనేసి బుక్ కూడా తీసుకెళ్ళి సండే మ్యాగజైన్, పెన్ను కూడా తీసుకొచ్చాను. ఇదిగోండి పెన్ను. ఏరికెళ్ళినా ఇది ఒకటి తీసుకెళ్తాను. తర్వాత దీంట్లో స్వీట్ కార్న్, తర్వాత వచ్చేసి క్యారెట్ కట్ చేసుకొని తీసుకెళ్ళాను. ఇవన్నీ మనము తీసుకెళ్ళినటువంటి అన్నీ తీసుకొచ్చేది ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇది కొబ్బరికాయ కొట్టాం కదా, అవి కొబ్బరికాయలు దీంట్లో ఒకటి ఉంది, ఇంకో దాంట్లో ఉన్నాయి. ఏమైతే కాదు ఉంటేమవుతున్నాను. ఇంకోని మనం వంట కోసం తీసుకెళ్ళాము. మిగిలిన ఉన్నాయి కదా, మళ్ళీ బట్టి అందుకే వెయిట్ ప్లేస్లో బట్టి పెట్టేసుకుందాం. ఇందులో అన్ని బాటిల్స్, కూరగాయలు, పాలు పోస్తాను. ఆగు, నన్ను ఇప్పుడే పోకు. మొహం గరికచ్చుకోకపోయినా నాన్న, మొహం కడుక్కు ఫేస్ వాష్ చేసిన ఓకే చేసుకో. ఇంకోండి వచ్చిన తర్వాత పాల ప్యాకెట్ తీసుకొచ్చాను దిగేసి. 10 లీటర్స్ తీసుకుపోయాను కదా నీళ్ళు. ఈ ఒక్క బాటిల్ మిగిలింది, దీంట్లో సగం మిగిలింది, 2.5, ఇది ఒక హాఫ్ అనుకోండి, 3 లీటర్స్ మిగిలిన. ఈ బాటిల్ ఖాళీ చేసేసి ఈ బాటిల్లో ఆ స్టీల్ బాటిల్ పోసేసా. ఇంక ఇవి మళ్ళీ ఒక కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది. తర్వాత తీసుకొచ్చే సామాన్లు అన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దిరేసాను. తీసుకొచ్చుకున్నటువంటి మనం కొనుక్కొచ్చుకునేవి కూడా అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి, మనం తీసుకెళ్ళినటువంటి గిన్నెలు ఉన్నాయి కదా, ఆల్రెడీ అక్కడ తోమేసి తీసుకొచ్చాను. మళ్ళీ ఒకసారి తోమేసుకుంటాను. ఎంతైనా మన ఇంటి దగ్గర తోముకుంటే నీట్గా ఉంటుంది అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి తోమేసుకున్నాను. దాంతోపాటు బోనాలు ఉంటాయి కదా, ఆ యొక్క బోనాలు కూడా నీట్గా వాష్ చేసుకొని చేసుకుని ఒక బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్లో పెట్టేసి పెట్టుకుంటాను. ఇంకొన్ని దీపాలు కూడా అట్లే పెట్టేసి పెట్టుకుంటాను. ఇప్పుడైతే పీతాంబరితో ఏం తోమను, మళ్ళీ సంవత్సరం తర్వాత దీపం ముట్టించుకుంటాం చూడండి టెంపుల్ కదా, అప్పుడే చేసుకుంటాను. ఇదిగోండి ఇలా మంచిగా వాటర్ అంతా వడిచిపోయిన తర్వాత ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే చాయ్ పెట్టేసుకోవాలి. ఇంకా పాలు వేడే లోపల ఇవన్నీ గిన్నెలు తోమేస్తానేసి తోమేసాను. బకెట్ తీసుకెళ్ళాను కదా, దేనికైనా వస్తలేనేసి తీసుకెళ్తాను అనమాట. గొడుగు కూడా పెట్టుకున్నాను కదా, ఆ గొడుగుకైనా సపోర్ట్గా వస్తుంది అన్నట్టు తీసుకెళ్తా. వచ్చేటప్పుడు బోనాలైనా తెచ్చుకోవచ్చు. అది ఇంట్లో మనం సరుకులు పెట్టుకోవడం కోసం వాడతాను అనమాట. ఇలా పప్పులు ఉప్పులు పెట్టుకోవడం కోసం. ఇదిగోండి మొన్నే బోనాల కోసం వెళ్తా అనేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. డబ్బాలన్నీ తోమేసుకున్నాను, పైన అంతా కూడా సర్దేసుకున్నాను అనమాట. మనం ఎప్పుడైనా బోనాల కోసం వెళ్తున్నప్పుడు మంచి ఇల్లంతా నీట్గా శుద్ధి చేసుకొని వెళ్ళాలి కదా, అలా అనేసి అన్నీ క్లీన్ చేసేసుకున్నాను.